హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ప్రైడ్. ఈరోజు మీకు 2 బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపించబోతున్నాను. అదేనండి, కార్తీక మాసం కదా, సో లార్డ్ శివ ప్లేసెస్ గురించి చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి పాంపురం, సెకండ్ వచ్చేసి సోమశిల చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ పాంపురానికి వెళ్తున్నాము. పాంపురానికి వెళ్ళాలి అంటే వనపర్తి డిస్టిక్లోని పెబ్బేరు ఊరు దగ్గర మనకు నాటెల్లె అనే గ్రామం ఉంటుంది. నాటెల్లె అనే గ్రామంలో నుంచి మనం పాంపురానికి వెళ్ళాలి. ఇవన్నీ విలేజెసే అనమాట. విలేజ్లో నుంచే మనం వెళ్ళాలి. ఈ టెంపుల్ అలాగే ఈ శివ స్టాచ్యూ అనేది మనకి ఊరి బయట ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ అనేది మనకి రైనీ సీజన్ కాబట్టి ఇప్పుడు ఉంది, ఎండాకాలంలో ఉండదు. అలాగే ఈ ప్లేస్లో వచ్చి మన సింగర్ అయిన మంగ్లీకారి శివరాత్రి స్పెషల్ 2020 సాంగ్ కూడా ఇక్కడ జరిగిందనమాట. షూటింగ్ అనేది ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాము. అలాగే ఈ స్టాచ్యూ వచ్చేసి టెంపుల్ ఫౌండర్ది అండి, సురేందర్ రెడ్డి గారిది. ఇది చారిటబుల్ ట్రస్ట్ అంట. అలాగే ఈ టెంపుల్ కట్టించి 2 years అయింది. 2018లో కట్టించారు. చూసారా కులాలు ఉన్నాయి ఎలాగో. అలాగే చిన్న షాప్ ఉంది, చిన్న పిల్లలు ఆడుకోనిక జారుబండ ఉంది. సో ఓ చిన్న పిక్నిక్ లాగా అనమాట. ఓ చిన్న మినీ టూర్ వేసుకోవచ్చు. అలాగే వేద పాఠశాల ఉంది, ఫంక్షన్ హాల్ ఉంది. టెంపుల్ అనేది పైన ఉంది. సో మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి అనమాట. ప్లాంటేషన్ కూడా చాలా బాగుంది. మొత్తం అట్రాక్టివ్గా చిన్న చిన్న ప్లాంట్స్, బెంచెస్ బాగా అరేంజ్ చేస్తారు కదా. సో ఫస్ట్ మనము టెంపుల్కి వెళ్దాము. అలాగే మనకి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళే ముందు రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చినాడు. వీరాంజనేయకి జై. అలాగే పక్కన మనకి నవగ్రహాలు ఉన్నాయి. గేట్ వేసింది, అందులో అలో లేదు. సో మనం ఫస్ట్ టెంపుల్ చూపిస్తాను. అలాగే ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఈ టెంపుల్లో మనకి లార్డ్ శివ అండ్ ఒక అమ్మవారు కూడా ఉంది. అమ్మవారిని చూపిస్తున్నాను. ఫస్ట్ బ్రహ్మరాంబదేవి. అక్కడ మంది ఎవరో కాదండి, మా ఫ్యామిలీ మెంబర్సే. ఇప్పుడు లార్డ్ శివాని చూపించబోతున్నాను. ఈ లార్డ్ శివ మనకి శ్రీ శ్రీ రామేశ్వర స్వామి పేరుతో ఇక్కడ కొలువై ఉన్నాడు. అలాగే ఈ టెంపుల్లో శివలింగాన్ని అబ్జర్వ్ చేస్తే చాలా హైట్లో ఉన్నాడనమాట. నేను చూసినంత వరకు శివలింగం అనేది ఇంత హైట్లో ఉండదు, ఎక్కడ కొంచెం డౌనల్లో ఉంటుంది. బట్ ఈ టెంపుల్లో మాత్రం చాలా హైట్గా ఉంది అనమాట. టెంపుల్ పై నుంచి మనకి లార్డ్ శివ స్టాచ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. రైనీ సీజన్ కాబట్టి వాటర్ ఫ్లో చాలా ఫాస్ట్గా ఉంది అనమాట. మనకి కొంచెం ముందుకు వెళ్తే డౌనల్ ఉంది, అందుకనే వాటర్ ఫ్లో అనేది కొంచెం వాటర్ ఫాల్ లాగా ఉంది. ఆ వీడియో కూడా చూపిస్తాను. టెంపుల్ చుట్టూ మొత్తం వాటర్ ఫాల్ అలాగే పొలాలు ఉంటాయి అన్నమాట. మనకి ఈ ప్లేస్ వచ్చేసి రైనీ సీజన్లోనే చూడాలి. ఎండాకాలంలో వస్తే ఇక్కడ వాటర్ ఉండదు, అప్పుడు టెంపుల్ ఒక్కటే చూడాల్సి వస్తుంది. అలాగే గ్రీనరీ కూడా ఉండదు కదా. రైనీ సీజన్లోనే చూడండి, చాలా బాగుంటుంది. అందులో మార్నింగ్ టైం చూడండి. ఈవినింగ్ అంటే మనకి 1 way ఉంటుంది అనమాట రూట్. కొంచెం పల్లెటూర్లన్నీ దాటుకొని రావాలి కదా, ప్రాబ్లం అవుతుంది. అలాగే బస్ ఫెసిలిటీ మాత్రం లేదు. సపరేట్ ఆటో అన్నా లేకపోతే కార్ అన్నా మాట్లాడుకొని రావాలి. ఈ టెంపుల్ అనేది మనకి కొంచెం ఊరి బయట ఉందన్నమాట. సో చూసారు కదా, మొత్తం పొలాలే అనమాట. చాలా చాలా బాగుంది. అప్పుడు మొత్తం గ్రీనరీ ఉందన్నమాట మాకు. సో నాకు వీడియో చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాల్సింది, అంత బాగా అనిపించింది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారని నేను ఈ వీడియో చూపిస్తున్నాను. మీరు మ్యాప్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. పాంపురం వనపర్తి డిస్టిక్ లేదంటే మహబూబ్ నగర్ డిస్టిక్ అని వచ్చినా వచ్చేస్తుంది. వనపర్తి డిస్టిక్ అనేది కొత్తగా అయింది, సో నేను అందుకని వనపర్తి డిస్టిక్ అని చెప్తున్నాను. మామూలుగా అయితే మహబూబ్ నగర్ డిస్టిక్ కిందికి వస్తుంది. కొత్తకోట నుంచి అయితే 15 kilometers అండి మనకి. అక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. అలాగే ఈ వీడియోలో ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. నేను ఫస్ట్ టైం కనిపించబోతున్నాను. స్కిప్ కాకుండా చూడండి. నేను ఎవరో అంటే కొంతమందికి తెలుసు, రమ్య అనేది ఎవరో, తెలియని వాళ్ళు చూడండి. అది నేనే అనమాట. సో అందరికి డౌట్ క్లియర్ అయింది అనుకుంటా, రమ్య అంటే ఎవరో.
ఇప్పుడు మనము సోమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ మనకి సోమశిల అనే విలేజ్లో మహబూబ్ నగర్ డిస్టిక్ కిందకే వస్తుంది. కొల్హాపూర్కి 9 కిలోమీటర్స్, హైదరాబాద్కి 186, మహబూబ్ నగర్కి 108 కిలోమీటర్స్. ఇప్పుడు సోమేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కొన్ని జ్యోతిర్లింగాలని ప్రతిష్ఠించారనమాట. శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, అలాగే కేదారేశ్వర స్వామి, అలాగే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఇంకా నాగేశ్వర జ్యోతిర్లింగం, అలా కొన్ని ఉన్నాయి ఇక్కడ చూడబోతున్నాము. అలాగే టెంపుల్ లోపల కొంచెం మబ్బు ఉంది. సో అందరూ 2 minutes బ్రైట్నెస్ని పెంచుకోండి, కొంచెం క్లారిటీగా కనిపిస్తాయి. ఫస్ట్ మనము కేదారేశ్వర జ్యోతిర్లింగాన్ని మనం దర్శనం చేసుకుంటున్నాము. అందరు బ్రైట్నెస్ని పెంచుకోండి. తర్వాత మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగము, శ్రీశైలం స్పెషల్ కదా ఇది, ఈ జ్యోతిర్లింగం. ఇప్పుడు మనము సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుంటున్నాము. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇది. అలాగే ఈ కార్తీక మాసంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే శివ బ్లెస్సింగ్స్ కూడా నా పైన ఉంటాయని నేను కోరుకుంటున్నాను. తర్వాత శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఇది. ఇక్కడ కొంచెం మబ్బు ఉంది, సో అంతకే కనపడట్లేదు. తర్వాత కాశీ విశ్వేశ్వర స్వామి జ్యోతిర్లింగం. ఈ కరోనా టైంలో అందరు వెళ్ళలేరు కదా గుడికి, సో మీ అందరూ చూసి ఆనందిస్తారు, దర్శనం చేసుకుంటారని ఈ వీడియోని చూపిస్తున్నాను. అలాగే ఇది శ్రీ నాగేశ్వర స్వామి జ్యోతిర్లింగం. ఇప్పుడు త్రయంబకేశ్వర స్వామి జ్యోతిర్లింగాన్ని చూపించబోతున్నాను. టెంపుల్ దగ్గరలోనే మనకి కృష్ణా రివర్ ఉంటుంది. అలాగే ఇక్కడ హరిత టూరిజం వాలీ రిసార్ట్స్ కూడా ఉంది. తెలంగాణలో కూడా ఉన్నాయండి ఇవి. అలాగే కొత్తగా కట్టించారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ రూమ్స్ అనేవి. రివర్కి ముందే ఉంటాయి ఆ రూమ్స్ అనేవి. రూమ్లో కూర్చొని అలా రివర్ని చూస్తూ ఉంటే అలానే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓ చిన్న రౌండ్ అలా వేసి రావచ్చు మనము. ఇవే హరిత రిసార్ట్స్, కొత్తగా కట్టించారు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. అలాగే కార్ పార్కింగ్ కూడా ఇక్కడ ప్లేస్ ఉంది. బోటింగ్కి కూడా మనం ఇలానే వెళ్ళాలి. కింద డిస్క్రిప్షన్లో చూడండి, నేను అడ్రస్ కొంచెం క్లారిటీగా ఇచ్చాను. మీకు వాయిస్ అనేది అర్థం కాకపోతే చూడండి. ఇప్పుడు ఒక కొండ చూపిస్తున్నాను కదా, ఈ కొండ అవతల మనకి సంగమేశ్వరం ఉంటుంది. అది కూడా లార్డ్ శివాదే. కొండ యువతల సోమశిల. సంగమేశ్వరం కూడా చాలామందికి తెలుసు కదా. అలాగే మేము ఈ బోట్ ఎక్కాము. బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రమ్య ప్రైడ్. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, అది మాత్రం మర్చిపోకండి.